రైతులందరికీ నమస్కారం అండి. ఇది వచ్చేసి మన జననీ సీడ్స్ కంపెనీ వాళ్ళది గరుడ BG2 నూతన హైబ్రిడ్ పత్తి విత్తనం అండి. చూడండి, మనం ఆ రోజున ఫీల్డ్ పెట్టినప్పుడు 10-12 క్వింటాలు ఇరిసాడు. మళ్ళీ ఈరోజు జనవరి 8వ తారీఖు ఇవాళ. ఈరోజు కూడా జనవరి నెల వచ్చినా సరే పత్తి ఎట్లా గుబ్బలు ఎట్లా పోయిందో చివరి వరకు పుచ్చు కూడా తట్టుకొని బాగా కాసిందండి. వెరైటీ పేరు వచ్చేసి నూతన హైబ్రిడ్ పత్తి విత్తనం గరుడ. చూడండి, ఈ వీడియో మొత్తం మీకు చూపిస్తాను. చేనంతా పత్తి చూడండి, పుచ్చు లేకుండా గుబ్బలు ఎట్లా పగిలిందో. పై కాపండి ఇదంతా. ఈ చేలో 12 క్వింటాలు పత్తి ఇరిసాడు ఆల్రెడీ. చూడండి, 5 కళ్ళు ప్రతి దానికి కూడా, ప్రతి రెబ్బకి 5 కళ్ళు చూసుకోవచ్చు. ఒక్క చెట్టు అని కాదు, చేను మొత్తం మీకు ఈ వీడియో ద్వారా తిప్పి చూపిస్తాను. చూడండి, మీడియం సైజు కాయలతో చిక్కటి కాపు కలిగి ఉంటుందండి. సైడ్ బ్రాంచెస్ అంటే పక్క కొమ్మలు బాగా విపరీతమైన పక్క కొమ్మలు వస్తాయి. గొలుసుకట్టు కాపు కలిగి ఉంటుందండి. అన్ని నేలలకు కూడా వేసుకోవచ్చు మీరు ఈ విత్తనాన్ని. వెరైటీ పేరు గరుడ అండి. పై కాపు అండి ఇదంతా, పై కాపు. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం అండి. జననీ సీడ్స్ కంపెనీ వాళ్ళది గరుడ. మీడియం సైజు కాయలతో చిక్కటి కాపు కలిగి ఉంటుంది. పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి చివరి వరకు కూడా పుచ్చు తట్టుకొని బాగా కాసిద్దండి. ఈ వీడియోలో మీరు చూడొచ్చు, చివరి వరకు కూడా పుచ్చు అనే మాట లేదండి. చూడండి, తెల్ల బంగారం లాగా ఎట్లా పగిలిందో, తెల్లగా. ఎర్ర చెట్లు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిలో కొంచెం ఎర్ర చెట్లు ఎక్కువ అవటం చూస్తూ ఉంటాం మనం. అది ఆ ఉధృతి కూడా దీంట్లో లేదండి. ఎర్ర భూములకు కూడా వేసుకోవచ్చు అండి. తెలంగాణ రైతులు ఎర్ర భూములకు కూడా వేసుకోవచ్చు, వర్షాధారానికి కూడా వేసుకోవచ్చు. వాటర్ సోర్స్ ఉంటే మంచిది, లేదా వాటర్ సదుపాయం లేని వాళ్ళు